బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కంచెగచ్చిబౌలి భూముల అమ్మకంపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. భూములు అమ్మకుండా ఆదేశాలు ఇవ్వాలనే పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. నిన్న మధ్యంతర ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 7కు వాయిదా వేసింది. అటు చెట్లు కొట్టవద్దని నిన్న హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ అక్కడ పనులు కొనసాగుతున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా కోర్టులో ప్రవేశపెట్టారు. కంచెగచ్చిబౌలి భూముల అమ్మకంపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. భూములు అమ్మకుండా ఆదేశాలు ఇవ్వాలనే పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. నిన్న మధ్యంతర ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 7కు వాయిదా వేసింది. అటు చెట్లు కొట్టవద్దని నిన్న హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ అక్కడ పనులు కొనసాగుతున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా కోర్టులో ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. స్వామి, మురళి, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత న్యాయస్థానం హైకోర్టు లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించిన విషయంలో ఈ రోజు రెండవ తర్వాత మరోసారి విచారణ చేపట్టింది. నిన్న విచారించినటువంటి కోర్టు మొత్తం సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్నటువంటి చెట్ల నరికివేతను ఆపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినటువంటి కోర్టు ఈ రోజు మధ్యాహ్నం మరోసారి విచారణ తీసుకుంది. ఇటు వాటా ఫౌండేషన్, మరోవైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఫైల్ చేసినటువంటి ప్రజా ప్రయోజన వాద్యం సంబంధించి విచారించింది. గతంలోనే మార్చి 29లోనే పిటిషన్ వచ్చినప్పటికీ కూడా దాన్ని ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసినప్పుడు కూడా ఒకవైపు దాని అర్జెన్సీని గుర్తించి వాటా ఫౌండేషన్ చేసిన విజ్ఞప్తి మేరకు నిన్న విచారించింది. దాంతో పాటు ఈ రోజు కూడా విచారణ కొనసాగింది. ఒకవైపు ఈ రోజు సుప్రీంకోర్టు గిరిజన ధర్మాసనం కూడా దాన్ని విచారించి ఒకవైపు రిజిస్ట్రార్ కి రిపోర్ట్ ఇవ్వమని చెప్పి సూచించింది. రాష్ట్ర సిఎస్ ని కూడా అక్కడ ఎలాంటి చెట్లు కొట్టొద్దని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో హైకోర్టు కూడా ఈ రోజు ధర్మాసనం సిజే ధర్మాసనం దీన్ని విచారణ తీసుకుంది. విచారణ తీసుకున్న సందర్భంగా జరుగుతున్న వ్యవహారంలో పిటిషనర్ తరపు వాదన వినిపించినటువంటి అడ్వకేట్ ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కంచెగచ్చిబౌలిలో చెట్లు కొట్టువేయద్దని చెప్పేసి నిన్న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా చెట్లు కొట్టువేత కార్యక్రమం కొనసాగిందని చెప్పేసి ఆధారాలన్నీ కూడా హైకోర్టుకు సమర్పించారు. దీనికి సంబంధించి ఒకవైపు హైకోర్టు మొత్తం వాదనలు విన్న అనంతరం ఒకవైపు ప్రతివాదిగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తి మేరకు ఈ కేసును ఈ నెల 7వ తేదీన విచారించడానికి వాయిదా వేసింది. లోపు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి అడ్వకేట్ జనరల్ కు హైకోర్టు సూచించింది. మొత్తానికి ఒకవైపు ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర హైకోర్టులో కేసు కొనసాగుతున్నా కానీ ఇందుకు సమాంతరంగా సుప్రీం కోర్టులో కూడా ఈ కేసు ఒకవైపు ఈ రోజు మధ్యాహ్నం 3:30 తర్వాత మరోసారి విచారణ రానున్న నేపథ్యంలో హైకోర్టు ఈ నెల 7వ తేదీకి వాయిదా వేయడం పట్ల చర్చనీయాంశంగా మారింది. మొదటి నుంచి కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నటువంటి కంచెగచ్చిబౌలి భూముల్లో 400 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చదును చేస్తుంది. అందులో ఉన్నటువంటి చెట్లను నరికివేస్తూ పూర్తిగా పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతుందని చెప్పేసి కూడా ఒకవైపు పిటిషన్ తరపు న్యాయవాదులు హైకోర్టుకు దానికి సంబంధించి విన్నవించారు. వాళ్ళకి సంబంధించిన వాదనలు వినిపించారు. ఇందులో ప్రధానంగా ఎకలాజికల్ సిస్టమ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది, పెద్ద ఎత్తున కూడా చెట్లను నరికివేస్తున్నారని చెప్పేసి కూడా కోర్టుకు వారికి సంబంధించినటువంటి వాదనలో పేర్కొన్నారు. ఒకవైపు హైకోర్టు చెప్పిన తర్వాత కూడా చెట్ల నరికివేత కార్యక్రమం పైన కూడా ఆధారాలు కోర్టుకు సమర్పించారు. ఆ తర్వాత మొత్తం విన్నటువంటి హైకోర్టు ధర్మాసనం సిజే ధర్మాసనం దీనికి సంబంధించి ఈ అడ్వకేట్ జనరల్ ని వివరణ కోరింది. అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తి మేరకు ఈ కేసును 7వ తేదీకి మరోసారి విచారించడం కోసం వాయిదా వేసిన అప్పటి వరకు గచ్చిబౌలి భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దని చెప్పేసి ఎలాంటి చదును చేసే కార్యక్రమాలు కావచ్చు, చెట్లు కొట్టివేసే కార్యక్రమాలు కావచ్చు, ఏది చేయొద్దని చెప్పేసి కూడా హైకోర్టు ధర్మాసనం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ ఆదేశాలు అయితే పొడిగించింది. అప్పటి వరకు ఏప్రిల్ 7వ తేదీన మరొకసారి ఈ కేసును సంబంధించి విచారణ కొనసాగించనున్నది. మురళి.